హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. భారతదేశంలో జనాభా పెరిగిపోతుంది. ఇంకా అక్రమంగా పొరుగు దేశాల ప్రజలు ఇండియా వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. మరి ఈ సమస్యలకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధం ఏమిటి అనేది అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారి మాటల్లో విందాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా 2019లో దీన్ని ఇంప్లిమెంటేషన్ కు తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ సిటిజన్షిప్ యాక్ట్ అనేది మన భారతదేశంలో 1955 ఉంది. దాన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్గా 2019లో దీన్ని ఇంప్లిమెంటేషన్కు తీసుకురావడం జరిగింది. దీనిపైన ఇంకా అనేక సవరణలు కూడా ఇంకా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే భారతదేశ పౌరసత్వం అనే దాని మీద దేశంలో ఈ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే ఎవరెవరికి గుర్తింపు ఇవ్వాలి అనే అంశం పైన ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే భారతదేశం జనాభాలో ఇప్పుడు మొదటి స్థానంలోకి దూసుకెళ్ళబోతుంది. ఎవరు పడితే వారు విదేశీయులు ఏదైతే మన శత్రు దేశాల నుండి కూడా అక్రమంగా చొరబాట్లు జరిగి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచన జరుగుతున్న దృష్ట్యా దీన్ని తీసుకురావాలని ప్రజల నుండి వచ్చిన స్పందన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడానికి కోసం ఈ బిల్లును తేవడం జరిగింది 2019లో. ఈ 2019 నుండి ఇప్పటి వరకు కూడా అనేక మంది కొన్ని అల్లర్లు చేసినా కూడా మెజారిటీ ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించారు. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళాలంటే మనకు స్టాంపింగ్ కావాలి, మనకు వీసా స్టాంపింగ్ అనేది అవసరం. వేరే యూకే, యుఎస్, వేరే మనకు ఆస్ట్రేలియా, ఆల్మోస్ట్ 187 కంట్రీస్లో ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కొన్ని తప్ప అన్నిటికి కూడా మనం వేరే దేశానికి పోవాలంటే ఖచ్చితంగా వీసా స్టాంపింగ్ అవసరం. మన దేశానికి రావాలంటే వాళ్ళు వస్తారు, కానీ మళ్ళీ తిరిగిపోతారా లేదా తెలియదు. అక్రమ చొరబాట్లు ఈ విధంగా జరుగుతున్న దుశ్చర్యల వల్ల మన దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని. ఎందుకంటే మనకు ఇప్పటికే ఓవర్ బర్డెన్ అయినటువంటి పరిస్థితులలో జనాభా పెరుగుదల ఒకటి, తర్వాత విచ్చలవిడితనం, తర్వాత క్రైమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఇంకోటి, దేశ భద్రతకు సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా ఉంది. కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీన్ని బలంగా మేధావి వర్గం అందరూ కూడా చర్చలు పెట్టి అందరూ కూడా పార్లమెంట్లో దీన్ని బిల్లు తీసుకొచ్చే దిశగా ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా ఈ యాక్ట్ని ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా కనీసం ఒక సుమారు 22-24% జనాభా ఇక్కడ నుండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సీరియస్గా ఇంప్లిమెంటేషన్ వస్తే భారతదేశ జనాభాలో 22-24% జనాభా వేరే దేశాలకు వాళ్ళ దేశానికి వాళ్ళు పోయే పరిస్థితులు ఉంటాయి. దీన్ని ఇంకా సీరియస్గా బిల్లును అమలుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం నేను తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఏఎన్ఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.